హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఏప్రిల్ 11th మా ఫ్రేజర్లో మేముండే ఏరియాలో వైశాఖి ఫెస్టివల్ జరుగుతుంది, పంజాబీస్ది. సో ఈరోజు అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఎలా అంటే పూరా ఏరియా మొత్తం వీళ్ళు ఆక్యుపై చేసి స్టాల్స్ పెడతారు, ఫ్రీ ఫుడ్ స్టాల్స్. వాళ్ళ కల్చర్ కొంచెం ఎన్హాన్స్ అయ్యేటట్టు, అందరికీ తెలిసేటట్టు. సో దే డెకరేట్ ద హోల్ స్ట్రీట్ అండ్ హోల్ ఏరియా అండ్ దే గివ్ ఫ్రీ ఫుడ్. సో యూ కెన్ సీ హోల్ పంజాబీ కమ్యూనిటీ హియర్. మన వాళ్ళు కూడా చాలామంది వస్తారు, లైక్ చూడడానికి చాలా లైక్ కలర్ఫుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. సో బేసికల్లీ వైశాఖి అండ్ దాన్ని బైశాఖి అని కూడా అంటారు. స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ న్యూ ఇయర్ టు పంజాబీస్. అంటే ఈ సిక్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది న్యూ ఇయర్ లాగా. సో ఇదే అండి వైశాఖి ఫస్ట్ రౌండ్ పిజ్జా వేసినాం, సెకండ్ రౌండ్ పకోడీ, ఇంకో స్టాల్ దగ్గర ఇంకో ప్లేట్ పకోడీ. సో అలా పకోడీ అండ్ ఒక పిజ్జా వేసాం. వేరే స్టాల్కి పోతున్నాం. ఇంకో స్టాల్ దగ్గర ఆగి ఫ్రూట్ సలాడ్ వేసాం. ఈ స్టాల్లో ఏం పెడుతున్నారో తెలియదు కానీ ఫుల్ పెద్ద లైన్ ఉంది. ఇక్కడేమో కన్జర్వేటివ్ పార్టీ లీడర్స్ స్పీచెస్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళ బైక్ ర్యాలీ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా సిక్ మోటార్ సైకిల్ క్లబ్ ఉంది. దీంట్లో వీళ్ళ హార్లీ డేవిడ్సన్ బైక్స్ డిస్ప్లే చేస్తున్నారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లైన్లో నిలబడి వెజ్ థాలీ తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ కూడా పర్ఫామ్ చేశారు. ఇంకా ఇక్కడ రోడ్ మీద చాలా రష్ ఉంది. సో అందరూ బ్యాక్ alley నుండి వెళ్తున్నారు ఇంటికి. తిరిగి అలసిపోయినాం. లాస్ట్లో ఒక జ్యూస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. Okay guys, thanks for watching. Don't forget to like, share and subscribe.